శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. కార్తీక పురాణం 5వ అధ్యాయం. వనభోజన మహత్యం. వశిష్ఠుడు తిరిగి జనక మహారాజుతో ఇలా అంటున్నాడు. ఓ జనక మహారాజా, కార్తీక మాసమునందు స్నాన దాన పూజానంతరమున శివాలయమున నందు కానీ విష్ణాలయమునందు కానీ శ్రీమద్ భగవద్గీత పారాయణము తప్పక చేయాలి. అలా చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అగును. ఈ కార్తీక మాసమునందు కరవీర పుష్పములను శివకేశవులకు భక్తితో సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళెదరు. శ్రీమద్ భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. ఒక్క శ్లోకములో ఒక్క పదమైనను కంఠస్థం చేసిన అట్లయితే విష్ణు సాన్నిధ్యం పొందుతారు. కార్తీక మాసం నందు పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యథోచితంగా పూజించి శ్రీ విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భోజనం చేయాలి. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలెను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయాలి. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మం పోయి నిజరూపం కలిగింది అని చెప్పారు. అది విన్న జనకుడు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మం ఎలా కలిగింది? దానికి గల కారణమేమిటి అని ప్రశ్నించాడు. దానికి వశిష్ఠుడు ఇలా చెబుతున్నాడు. రాజా, కావేరీ నదీ తీరంలో ఒక గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకు ఒక కొడుకున్నాడు. అతని పేరు శివశర్మ. చిన్నతనం నుంచి భయం భక్తి లేక గారాబంగా పెరిగాడు. దీనివల్ల నీచ సావాసాలు అలవాటయ్యాయి. అతని దురాచారాలు చూసిన తండ్రి ఒకరోజు అతన్ని పిలిచి, బిడ్డా, నీ అపచారాలకు అంతు లేకుండా పోతోంది. నీ గురించి ప్రజలు ఎన్నో రకాలుగా చెప్పుకుంటున్నారు. నన్ను నిలదీస్తున్నారు. నీ వల్ల వస్తున్న నిందలకు నేను సిగ్గుపడుతున్నాను. నలుగురిలో తిరగలేకపోతున్నాను. కనీసం ఈ కార్తీక మాసంలోనైనా నువ్వు బుద్ధిగా ఉండు. నదిలో స్నానం చేయి. శివకేశవులను స్మరించి సాయంకాలం సమయంలో దేవాలయంలో దీపారాధన చేయి. నీ పాపాలు తొలగిపోయే అవకాశాలుంటాయి. నీకు మోక్షం ప్రాప్తిస్తుంది అని చెప్పాడు. దానికి ఆ పిల్లాడు మూర్ఖముగా, స్నానం చేస్తే ఒంటి మీద మురికిపోతుంది అంతే, దానికి వేరే ఏమైనా వస్తుందా? స్నానం చేసి పూజ చేస్తే దేవుడు కనిపిస్తాడా? గుళ్ళో దీపం పెడితే లాభమేమిటి? ఇంట్లో పెడితే వెలుగైనా వస్తుంది కదా అని ఎదురు ప్రశ్నలు వేశాడు. దాంతో ఆ బ్రాహ్మణుడు, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలాన్ని ఎంత చులకన చేస్తున్నావు? నీ అంతటి కొడుకు నాకెందుకు? నీవు అడవిలో ఉన్న రావి చెట్టు తొర్రలో ఎలుక రూపంలో బతుకుదువుగాక అని శపించాడు. ఆ శాపంతో గజగజ వణికిపోయిన శివశర్మ తండ్రి పాదాలపై పడి, నన్ను క్షమించండి, అజ్ఞానాంధకారంలో పడి దైవాన్ని, దైవ కార్యాలను చులకన చేశాను. నాకు ఇప్పుడు పశ్చాత్తాపమైంది. నాకు శాప విమోచనం చెప్పండి అని కోరాడు. అంతటా ఆయన, బిడ్డ, నా శాపం అనుభవించక తప్పదు. అయితే నీవు ఎలుక రూపంలో ఉన్న కార్తీక మాసం మహత్యాన్ని వింటే నీకు పూర్వదేహ స్థితి కలిగి ముక్తిని పొందుతావు అని ఊరడించాడు. తండ్రి శాపముతో శివశర్మ ఎలుక రూపాన్ని ధరించి అడవికి పోయి చెట్టు తొర్రలో నివసిస్తూ పండ్లు తింటూ బ్రతకసాగాడు. కావేరీ నదీ తీరాన ఉన్న రావి చెట్టు తొర్రలో అతను నివాసము ఏర్పరచుకోవడం వల్ల నదీ స్నానానికి వచ్చేవారు అక్కడున్న వృక్షం కింద విశ్రమించేవారు. నదీ స్నానం చేసేవారు రామాయణ, మహాభారతాలు, పురాణ గాథల్ని చెప్పుకొనేవారు. కార్తీక మాసంలో ఒకానొక రోజున మహర్షి విశ్వామిత్రుడు తన శిష్యులతో కలిసి అక్కడకు వచ్చాడు. ప్రయాణ బడలిక వల్ల ఆ రావి చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో తన శిష్యులకు కార్తీక పురాణ విశేషాన్ని బోధిస్తున్నారు. చెట్టు తొర్రలో ఎలుక రూపంలో నివసించుచూ ఉన్న శివశర్మ కూడా ఆ కథను విన్నాడు. ఋషి దగ్గర ఉన్న పూజా సామాగ్రిలో తినేందుకు ఏమైనా దొరుకుతుందేమో అని చెట్టు మొదట నక్కి చూస్తున్నాడు. అంతలో ఒక కిరాతకుడు చెట్టు క్రింద ఉన్న వారిని దూరం నుంచి చూసి, ఓహో, ఈ రోజు నా పంట పండింది. ఈ బాటసారులను దోచుకుంటే డబ్బే డబ్బు ఆలోచించసాగాడు. అతనలా ఆలోచిస్తూ దగ్గరకు వచ్చేసరికి మునులను చూశాడు.
ఒక్కసారిగా అతని బుద్ధి మారిపోయింది. వారందరికీ నమస్కరించి, మహానుభావులారా, మీరెవరు? ఎందుకు ఇక్కడకు వచ్చారు? మీ దివ్య దర్శనంతో నా మనసు పులకరించిపోతోంది అని అన్నాడు. అంతట విశ్వామిత్రుడు, ఓ కిరాతక, మేం కావేరీ నది స్నానమాచరించేందుకు ఇక్కడికొచ్చాం. ఇప్పుడు కార్తీక పురాణం పఠిస్తున్నాం. నువ్వు కూడా ఇక్కడ కూర్చొని వినవచ్చు అన్నారు. అటు ఎలక ఇటు కిరాతకుడు శ్రద్ధగా కథ వినసాగారు. కథ వింటుండగా కిరాతకుడికి తన పూర్వజన్మ వృత్తాంతమంతా జ్ఞాపకమొచ్చింది. పురాణ శ్రవణం తర్వాత ఋషులకు దండం పెట్టి సాష్టాంగం చేసి వెళ్ళిపోయాడు. ఎలుక కూడా పురాణను అంతా వినడం, చెట్టు క్రింద దొరికిన ఫలాలను భుజించడం వల్ల తన స్వరూపాన్ని పొందగలిగింది. ఎలుక రూపం నుండి విముక్తి పొందిన శివశర్మ విశ్వామిత్రుడితో, మునివర్య, ధన్యుడను అయ్యాను. నీ వల్ల నేను మూషిక రూపం నుండి విముక్తి పొందాను అని తన వృత్తాంతమంతా చెప్పాడు. కాబట్టి జనక మహారాజా, ఈ లోకమునందు సిరి సంపదలు, పరమున మోక్షాన్ని కోరేవారు తప్పక ఈ కార్తీక పురాణాన్ని చదివి ఇతరులకు వినిపించాలి. బంధుమిత్రులతో కలిసి వనభోజనమును ఆచరించాలి అని వివరించారు. 5వ అధ్యాయము 5వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ శివార్పణమస్తు.